పవిత్ర భారతదేశంలో హిందువుగా పుట్టావని గర్వపడతావు. ఎవరైనా తక్కువ చేసినా, తప్పుగా మాట్లాడిన కోపం తెచ్చుకుంటావు, గొడవ కూడా పెట్టేసుకుంటావు. బయటే దేశం వాళ్ళు ఎవరైనా గొప్పగా చెప్తే మురిసిపోయి అందరితో పంచుకుంటావు. కానీ నువ్వు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించవు. కానీ నీకు అనిపించి ఎలా తెలుసుకోవాలో తెలియక అయోభయంలో ఉంటే ఈ వీడియో నీకోసమే. నీకు క్లారిటీ రావడం కోసమే. నువ్వు ఏదైనా తెలుసుకోవాలి అంటే అందుకు సంబంధించిన పుస్తకాలు చదివాలి, ప్రదేశాలకి వెళ్ళాలి, వ్యక్తుల్ని కలవాలి. అలా చూస్తే హిందూ మతంలో 4 వేదాలు, 19 బ్రాహ్మణాలు, 9 ఆరణ్యకాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 2 ఇతిహాసాలు, 20కి పైగా స్మృతులు, 60 అగమాలు, 64 పైన తంత్రాలు, 6 దర్శనాలు, 50కి పైన భక్తి గ్రంథాలు, 30కి పైగా సూత్ర గ్రంథాలు, 50కి ఎక్కువ ఆధునిక హిందూ గ్రంథాలు ఉన్నాయి. వీటన్నింటినీ చదవాలి, అర్థం చేసుకోవాలి. పెద్ద కష్టమేమీ కాదు. మధ్య మధ్యలో గొప్పగా చెప్పుకునే ప్రసిద్ధి చెందిన ఊర్లకు వెళ్లి అక్కడి ఆలయాలు చూసి మీలాంటి జగ్నాస వ్యక్తుల్ని, అలాగే దొంగ బాబాలని కాకుండా జ్ఞానం ఉన్న గురువులని కలిస్తే నీకు జ్ఞానోదయం, మనశ్శాంతి అన్నీ దొరుకుతాయి.